సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడగానే ఇవాళ జరిగే పేపర్ చూసినట్లయితే మనకి డిక్షనరీ ఆర్డర్ అనేది ఫస్ట్ ఉంది. సో దీంట్లో డిఓఎం, డిఓజెడ్, డిఓయు, డిఓసి, డిఓడబ్ల్యూ అన్ని డూల్ మాత్రమే సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఫస్ట్ ఏమొస్తుంది, ఇది వస్తుంది 4. తర్వాత సి ఉంది కాబట్టి సి తర్వాత ఇక్కడ ఉన్న వాటిలో ఏమొస్తుంది, ఎం రెండోది. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏముంది ఇక్కడ, సి జెడ్ ఉంది, యు ఉంది, డబ్ల్యూ ఉంది. దీంట్లో ఏది ముందు వస్తుంది మనకి, యు వస్తుంది, అంటే మూడోది ఇది, అంతేనా. నెక్స్ట్ నాలుగోది ఏమొస్తుంది, ఇది ఐదోది. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే 4 1 3 5 2 4 1 3 5 2. సో ఇది ఫస్ట్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ బొమ్మ నుంచి దీంట్లో ఏ బొమ్మ వస్తుంది అని అడిగాడు కాబట్టి సరే ఇది అవకాశం లేదు, ఇలా సర్కిల్లో మళ్ళీ మన గీతలు రావాలి, ఇక్కడ అవకాశం లేదు. ఒకవేళ అవకాశం ఇక్కడ ఉంటున్నట్టుంది, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటుంది. మరి దీనికి దీనికి డిఫరెన్స్ ఏముంది ఒకసారి చూడండి, దీనికి దీనికి డిఫరెన్స్. సో ఇక్కడ గీత ఉంది చూసారా, ఈ గీత లేదు, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఈ గీత లేదు. సో మిగతాదంతా కామన్గా ఉంది, ఇక్కడ గీత ఉంది దీంట్లో, కాబట్టి ఇది కాదు. ఆన్సర్ ఏమవుతుంది, ఏ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మూడోది మిర్రర్ ఇమేజెస్. మిర్రర్ ఇమేజెస్ అన్నప్పుడు ఈ విధంగా వస్తుంది, సి, ఐ, జి అండ్ ఈ మూడు కామన్గానే ఉన్నాయి, సిఐజి. ఏ కూడా కామన్గానే ఉంది, ఏ ఇక్కడ ఏ ఉంది, ఏ కామన్గా ఉన్నది అంటే సిఐజి ఏమవుతుంది, ఇప్పుడు మనకి మూడు వచ్చేసరికి ఇప్పుడు ఇది కుదరదు, ఇది ఏ ఉంది. సో ఇక్కడ ఈ లెటరు కామన్గా ఉంది, ఎస్ స్మాల్గా ఉంది, కాబట్టి ఇది కూడా కుదరదు, అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ చూడండి, కోడింగ్ డీకోడింగ్ ప్రిపేర్. సో రివర్స్ ఆర్డర్లో రాశాడు, సేమ్ లెటర్లు ఉన్నాయి. సేమ్ ఇదే విధంగా మనం తీసుకున్నట్లయితే మనం దీనికి రివర్స్ ఆర్డర్లో తీసుకోవాలి కాబట్టి ఆర్ఐఏ. సో ఇక్కడ ఉంది ఏ, తర్వాత పి ఉంది, పి తీసుకుంటాం, అంటే ఆన్సర్ డి. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్లోనే ఇంకో క్వశ్చన్ చూడండి, వాటి చివరికి ఏం అడిగాడో చూసుకోండి. మ్యాంగో ఎక్కడుందో చూసుకోండి. మ్యాంగో ఎక్కడుంది, ఇక్కడుంది. మళ్ళీ ఇంకెక్కడన్నా ఉందని చూడండి, మ్యాంగో. సో మ్యాంగో అనేది ఎక్కడా లేదు, ఒకే ఒక చోట ఉంది. అంటే ఇప్పుడు దీంట్లో రిపీట్ అవ్వంది ఇంకెక్కడన్నా ఉన్నాయని చూసుకుంటే డి ఆల్రెడీ ఇక్కడ రిపీట్ అవుతుంది. అలానే ఎంఈ ఎక్కడన్నా ఉందని చూసుకుంటే ఎంఈ ఎక్కడా లేదు, అవునా, ఎంఈ ఎక్కడా లేదు, కేఈ ఉంది. సో కేఈ ఇక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు ఎంఈ తీసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది, ఏ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్. ఇది 8 నుంచి మనకి ఏమవుతుందన్న ఒక ఆర్డర్ ప్రకారం పెరుగుతుంది. అయితే ఒక ఆర్డర్ అంటే ఈ విధంగా ఆల్టర్నేటివ్ సిరీస్ తీసుకుంటున్నాడు, ఓకేనా. సో ఇప్పుడు 8 నుంచి 17కి వచ్చిందంటే ఎంత పెరిగిందానా, 8 నుంచి 17కి వచ్చిందంటే +9, 17 నుంచి 35కి వచ్చిందంటే ఎంత, +18. తర్వాత ఎంత అవుతుంది, ఇక్కడ రెండు రకాలు కావచ్చు, 9, 18, 27 అవ్వచ్చు, లేదా 18కి డబుల్ 36 అన్న అవ్వచ్చు. సో ఈ రకంగా 35 + 36 తీసుకుంటే 71 ఉందా, ఉంటే తీసేసుకోవటమే. నెక్స్ట్ 6 ఫ్రెండ్స్, Aman, Vipul, Chetan, Divya, Elizabeth and Firoz are sitting around a circle table. అంటే 6 అన్నాడు కాబట్టి 1 2 3 4 5 6. నెక్స్ట్ వన్ ఇప్పుడు దీని ప్రకారం అమన్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ విప్లవ్ ఇక్కడ ఉన్నాడు అనుకుంటే థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అన్నాడు, 1 2 3 అమన్. నెక్స్ట్ వన్ చరంతన్ ఈజ్ ఎవడాడు, అమన్ విప్లవికి మూడో చరంతన్ అమన్కి పొరుగువాడు. అమర్కి పొరుగువాడు అంటే ఇక్కడ అమన్కి పొరుగువాడు అంటే ఇటు కావచ్చు. మరియు చరంతన్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ అమన్. ఎలిజబెత్ సిట్స్ టు ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ దివ్య. చరంతన్ ఈజ్ నాట్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ దివ్య. దివ్య ఈడు పక్కన కూర్చోదంట. ఎవరి పక్కన, చిరంతన్ పక్కన. చిరంతన్ ఎక్కడున్నాడు అనేది మనకు తెలియదు. చిరంతన్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ అమన్. అంటే ఇప్పుడు అమన్ ఇక్కడ కూర్చున్నాడు అనుకుందాం, అమన్ ఇక్కడ కూర్చుంటే కనుక అమన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి చిరంతన్ ఇక్కడ ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు ఒకవేళ వాడు ఏమన్నాడు, బ్యాక్ వెళ్ళి చూస్తే నెక్స్ట్ ఎలిజబెత్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ దివ్య. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా
దివ్యకి కుడివైపున రెండో స్థానం అంటే ఇక్కడ కానీ వస్తాడు. అయితే అప్పుడు వీడు పాయింట్ ఏమన్నాడంటే దివ్య అనేది చిరంతనికి పక్కన రాడు అన్నాడు కాబట్టి అప్పుడు మనకి ఇక్కడ ఈ వాల్యూ ఉండదు కాబట్టి ఇక్కడ దివ్యాని తీసుకుంటే కనుక ఇక్కడ ఏమవుతుంది, ఎవరు వస్తాడు, దివ్యకి ఎలిజబెత్ అవుతాడు. ఎలిజబెత్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఎవరు వస్తారు, చిరంతన్ అంతేనా, చిరంతన్. సో మనకి ఇంకా మిగిలిపోయినాడు ఎవడున్నాడు అనేది పక్కన పెడితే క్వశ్చన్ ఏంటి, హూ ఇస్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ విప్లవ్. విప్లవ్కి ఎడం వైపున ఎవరు కూర్చున్నారు అని అడిగాడు. సో విప్లవ్కి ఎడం వైపున అంటే ఇక్కడ విప్లవ్ ఎక్కడ ఉన్నాడు, మనకి విప్లవ్ చూడండి ఇక్కడ ఉన్నాడు. విప్లవ్కి ఎడం వైపున ఎవరు కూర్చున్నారు, దివ్య. ఆన్సర్ ఏమవుతుంది, దివ్య. సో నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్లోనే ఇచ్చాడు. ఇక్కడ టీ నుంచి వైకి వచ్చిందంటే ఏమవుతుందన్న +5, ఆర్ నుంచి క్యూకి వచ్చిందంటే -1, ఐ నుంచి ఎక్కడికి వచ్చింది, మూడో నెంబర్ 14కి వచ్చింది అంటే +5, తర్వాత ఎఫ్ నుంచి ఈకి వచ్చిందంటే -1. అంటే రూల్ ఏంటి, +5 -1 +5 -1 వస్తుంది. సో ఇదే రూల్ ప్రకారం ఫాదర్కి ఫాల్టర్ అని అడిగాడు. ఫాల్టర్ అని అడిగినాడు కాబట్టి సో ఎఫ్కి ఏమవుతుంది, +5, ఎఫ్కి +5 తీసుకుంటాను. ఎఫ్కి +5 అంటే 6 + 5 11. కే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అన్ని కేలే ఉన్నాయి. రెండోది ఏమన్నాడు, -1 అంటే జెడ్ రావాలి. జెడ్ వచ్చేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్యూ కూడా కామన్గానే ఉంది, తర్వాత ఎస్ కూడా కామన్గానే ఉంది. సో జేనా హెచ్నా చూసినట్లయితే ఇక్కడ +5 -1 +5 -1 +5 తీసుకుంటే 5 + 5 10 జే అవ్వాలి. జే అంటే ఆన్సర్ సి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ సింబల్స్ మార్చాలా, అయితే ఏ సింబల్స్ మారితే బాగుంటుంది అనేది వాడు ఆప్షన్ ద్వారా తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇంటూ // తీసుకున్నాను అనుకోండి. ఇంటూ ప్లేస్లో /3 +48 ఇంటూ 6 -16 = 296 తీసుకుంటే కనుక 3 2 అంతేనా, 3 4 24 ప్లస్ సో మొత్తానికి సమానం అవుతుందా లేదా చూసుకుంటా. అంటే సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 6 రావాలి కాబట్టి 16 తీసేసాను అనుకోండి, ఇక్కడ నుంచి 8 వస్తుంది. 2 48 అంటే చివరి 8 + 8 16 వస్తుంది. సరిపోయింది కదా, 296 సరిపోతుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడనా, ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 అయింది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 తర్వాత ఏం రావాలా, 4 రావాలి. 1 ఉంది, 2 3 4 ఉండేది ఒకటే ఉంది అంటే ఆన్సర్ ఏమవుతుందని ఆప్షన్ బి. 7 వ్యక్తులు PQRST మరియు W ఉత్తరం వైపు వరుసలో కూర్చున్నారు. పీకి కుడివైపున 4 మాత్రమే కూర్చుంటారు. పీకి కుడివైపున 4 కూర్చుంటారు అంటే ఎంత యువతలు ఎంతమంది ఉంటారు, 2 ఉంటారు. పి మరియు ఎస్ మధ్య 2 వ్యక్తులు కూర్చుంటారు అన్నాడు. అంటే ఇటు పరిస్థితుల్లో ఇక్కడ ఒకటి, ఇది కుదరదు. పీకి ఎస్కి మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. క్యూ వికి యొక్క కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. టీవీకి కుడివైపున 2వ స్థానంలో ఉన్నాడు. టీవీకి కుడివైపున 2వ స్థానంలో ఉన్నాడు. ఓకే, మరియు యూటీకి ఎడమ వైపున 3వ స్థానంలో ఉన్నాడు. యూటీకి ఎడమ వైపున 3వ స్థానంలో ఉన్నాడు. 1 2 3 ఇది వాడిచ్చింది. మళ్ళీ ఏమన్నాడు, క్యూవి యొక్క కుడివైపున 3వ స్థానంలో ఉన్నాడు అన్నాడు. 1 2 3 ఇది వాడిచ్చినటువంటి క్వశ్చన్. అయితే ఇప్పుడు వీడు ఇచ్చిన దాని ప్రకారం జాగ్రత్తగా చూస్తే 1 2 3 4 5 ఇది వాడిచ్చిన క్వశ్చన్స్ మొత్తం. అయితే యూకి ఇప్పుడు మరి పీకి ఎస్కి 2 మధ్యలో ఉన్నాను అన్నారు కాబట్టి మనకు అవన కోసం పిఎస్. సో 1 2 3 4 5 6. అయితే క్యూపీకి కుడివైపు 4 ఉన్నారన్నారు కాబట్టి ఇంక మిగిలిపోయినాడు ఎవడు ఉంటాడు, 6 ఉన్నాడు. అయితే వరుసలో కుడివైపున చివరి కూర్చున్నాడు ఎవరు, ఆన్సర్ ఏమవుతుందని ఆర్. సేమ్ ఇలానే ఇందాక చేసినట్టుగానే సింబల్స్ మార్చుకుంటా రావాలా. సో ట్రైల్ అండర్ ఎర్రర్ వేసుకుంటూ వస్తే మనకి ఇంటూ మైనస్ కరెక్ట్ అవుతుంది. అంటే ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఈ రెండింటిని ట్రైల్ అండ్ ఎర్రర్ వేయాలి ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్, ఈ బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్ చూడన్నా, ఇక్కడ పి ఇంటూ టీ అన్నాడు. ఇంటూ అంటే ఏముందో చూసినట్లయితే ఇక్కడ పి ఇంటూ ఈ అంటే డి అనేది ఈ యొక్క భర్త, అంటే పి అనేది టీ యొక్క భర్త, పి అనేది టీ యొక్క భర్త. మరియు నెక్స్ట్ ఏమన్నాడు, ఇంటూ $x అన్నాడు. $x అన్నప్పుడు ఇంటూ డాలర్ ఏముంటుంది, ఇక్కడ డాలర్ అన్నప్పుడు డి అనేది ఈ యొక్క కుమార్తె, అంటే టీ అనేది ఎక్స్ యొక్క కుమార్తె.
నెక్స్ట్ ఎక్స్ జెడ్ అంటే ప్లస్ ఉన్నాడు కాబట్టి డి ఇంటూ ప్లస్ టి అంటే డి అనేది ఈ యొక్క తండ్రి, అంటే ఎక్స్ అనేది జెడ్ యొక్క తండ్రి. అప్పుడు వీడు ఇచ్చిన దాని ప్రకారం పి జెడ్కి ఏమవుతాడు అంటే సో బావ లేదా బావమరిది అవుతాడు, అంతే కదా. సిస్టర్స్ హస్బెండ్ మనకి సిస్టర్స్ హస్బెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎనాలజీ. స్పైడర్ వెబ్లో బతుకుతుంది, అట్లనే గుర్రం అనేది దేంట్లో బతుకుతుందని స్టేబుల్. నెక్స్ట్ 14 నుంచి 27 ఆల్టర్నేటివ్ సిరీస్ ఇది. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఎంత పెరిగిందంటే 13, తర్వాత 26, 26 నుంచి వచ్చేసరికి 52 పెరిగింది మళ్ళా. సో డబల్ తీసుకుంటూ వచ్చాడు. 53 ప్లస్ 52 ఎంత అవుతుందనో 105. 105 అనేది ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ చూడండి అన్న, ఆల్ మాస్క్స్ ఆర్ శానిటైజర్. ఆల్ మాస్క్స్ ఆర్ శానిటైజర్. ఆల్ హ్యాండ్ వాషెస్ ఆర్ శానిటైజర్. ఓకే. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, ఆల్ శానిటైజర్స్ ఆర్ మెడిసిన్స్. ఇది వాడిచ్చింది బొమ్మ. దీని ద్వారా ఏమొస్తుందని చూసినట్లయితే ఆల్ హ్యాండ్ వాషెస్ ఆర్ మెడిసిన్, ఫస్ట్ వన్ కరెక్ట్. ఆల్ మెడిసిన్స్ ఆర్ మాస్క్, రాంగ్. సమ్ మెడిసిన్స్ ఆర్ హ్యాండ్ వాషెస్, థర్డ్ కూడా కరెక్ట్. 1 and 3 కరెక్ట్ అవుతుంది. సో మనకి ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. జాగ్రత్త చూడండి, వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 3కి ఎదురుగా ఉన్న సంఖ్య ఏది అని అడిగాడు. కాబట్టి 3కి ఎదురుగా ఉన్న సంఖ్య అంటే 3 పక్కన ఎవరున్నారో చూస్తే 2 ఉన్నారు, 4 ఉన్నారు, 6 ఉన్నాడు, 5 ఉంది. లేనివాడు ఎవడు? 1. అంటే 3కి ఎదురుగా ఉన్నవాడు 1. ఓకేనా. నెక్స్ట్ మనకి నెంబర్ సిరీస్ ప్రకారం చూసినట్లయితే మనకి ఇక్కడ రూల్ ఏమొస్తుంది, ఏ నుంచి డి, అట్లానే డి నుంచి జి అంటే ఏమొస్తుందనా +3. తర్వాత వి నుంచి ఎస్కి వచ్చిందంటే -3. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, మూడోది ఎక్స్ నుంచి యూకి వచ్చింది కాబట్టి -3. ఈ నుంచి హెచ్కి వచ్చిందంటే +3. అంటే మధ్యలోదేమో +3, ఇక్కడ +3, ఇక్కడ +3, మధ్యలోనేమో -3. రూల్ గుర్తుపెట్టుకోండి, +3 -3 -3 +3. సో దీని ప్రకారం మనకు ఆన్సర్ చేసినట్లయితే ఆన్సర్ డి. ఓకేనా. చూడండి, జీ నుంచే +3 చేస్తే జే వస్తుంది. జే ఉన్నది ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇది ఉంది, ఇది ఉంది. రెండో చూస్తే -3, 16 -3 13 ఏముంది, జేఎం ఉంది. ఆన్సర్ డి. నెక్స్ట్ రూల్ చూసినట్లయితే -2 -2 -2 -2. సేమ్ ఇదే లాజిక్ ప్రకారం -2 చేస్తే ఎల్ నుంచి -2 అంటే జే అన్నిట్లో ఉంది. తర్వాత ఎస్ 19 -2 క్యూ, జేక్యూ. తర్వాత ఎక్స్ 24 - 2 22. సో వి, జేక్యూ, వి. లాస్ట్ వన్ ఏమవుతుంది, బిలోంచి 2 పోతే 2. ఆన్సర్ ఏమవుతుందనా 20 సి. ఆన్సర్ సి. నెక్స్ట్ వన్ ఆల్రెడీ రీజనింగ్ కంప్లీట్ అయింది కాబట్టి సో కొంచెం వీడియోని లైక్ చేయటానికి చూడండి, కొంచెం నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి నాన్న, దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. వాడు ఏమన్నాడంటే బలవేంద్ర మొదట 9%, 4% చొప్పున 2 రాయితీలు ఇచ్చాడు. అతను సీసీ కెమెరా విక్రయంపై ₹268 నగదు తగ్గింపును కూడా ఇచ్చాడంట. సీసీటీ కెమెరా యొక్క ప్రకటిత ధర ఎంఆర్పి ఎంత ఇచ్చాడు, 5,000 ఇచ్చాడు. సో దీని ప్రకారం తీసినట్లయితే జాగ్రత్తగా చూడన్నాను. సో ఒకటి 9% అంటే 91/100, ఇంకోటి 4% అన్నాడు కాబట్టి ఓవరాల్గా ఎంత అవుతుంది, 96/100. సో ఇదొక పద్ధతి. ఈ పద్ధతిలో చేసినట్లయితే ఇటు పక్కన వచ్చేసరికి మనకు ఓవరాల్ క్యాల్కులేషన్ చేస్తే 4368 వస్తుంది. దీంట్లో నుంచి ₹268 తగ్గిస్తే మనకు వచ్చేసరికి ఎంత అవుతుందంటే ₹4100. ఓకేనా. ₹268 ఎందుకు తగ్గించాను, రెండోసారి ఈ డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత
కూడా మళ్ళా ₹268 డిస్కౌంట్ ఇచ్చాడంట. సో దాని ప్రకారం 268 తీసేస్తే 4100. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకో పద్ధతులు ఏంటంటే -9 -4 +R అంటే -9 -4 ఈ విధంగా చేస్తే కొద్దిగా టైం క్యాలిక్యులేషన్ పడుతుంది. ఈ మోడల్లో -13 మైనస్ మైనస్ ఏమవుతుంది +9 4 36 ఇలా చేస్తే ఏమవుతుందంటే కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ టైం పడుతుంది. ఎందుకని వాడు ఈ వాల్యూ ఇవ్వటం వల్ల మనకి ఎక్కువ టైం పడుతుంది. నార్మల్గా అయితే ఈ వాల్యూ లేదు అనుకోండి, మనం ఈ మెథడ్ చేయటమే బెటర్. ఓకేనా? సో వాడు నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నాను. వాడు ఏమన్నాడంటే ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ V సెంటీమీటర్ క్యూబ్ అండ్ ది హైట్ ఈజ్ h సెంటీమీటర్, దెన్ ద రేడియస్ ఆఫ్ ది కోన్. రేడియస్ అంటే వాల్యూమ్ ఏమవుతుంది 1/3 of πr² h. ఇది ఘనపరిమాణం. దేనిది? శంకు యొక్క ఘనపరిమాణం V అన్నాడు. సో వాడు కనుక్కోమంది V కాబట్టి r² = V × 3 డివైడెడ్ బై π. ఇది ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు r² కాస్త r అవుతుంది కాబట్టి ఇది వాల్యూ అవుతుంది. అంటే V 3V/π అండ్ h. పై h కూడా రావాలి కదా, h/h. ఏ ఆప్షన్లో ఉంది నాన్న? ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఒక నిజాయితీ లేని వ్యాపారి అతను కొన్న ధరకే అమ్ముతానని చెప్తాడు. అంటే వాడు ఇక్కడ కాస్ట్ ప్రైస్ కింద తీసుకుంటాం, సెల్లింగ్ ప్రైస్ కింద. అంటే 1000 గ్రామ్స్. జనాలకు చెప్పేది ఇది. లెఫ్ట్ సైడ్ ఏంటంటే వాడు చేసే పని. అంటే ఇక్కడ ఎన్ని గ్రాముల లాభం అన్న 75 గ్రాములు, 925 × 100. 25 మూడులు 25 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 25 మూడులు, అవునా? సో మళ్ళీ ఏం క్యాల్కులేషన్ అవుతుంది? ఓవరాల్ క్యాల్కులేషన్ చేసినట్లయితే జాగ్రత్త ఉండే. సో 25 మూడులు 75, అక్కడి నుంచి అదొక 5 22 12 80 తీసుకుంటే 12 + 5 17 175. 25 ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. 3 అంటే 300 డివైడెడ్ బై 37 తీసుకున్నట్లయితే ఇప్పుడు 37 అనేది అప్రాక్సిమేట్గా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? సో 3 క్యాన్సిలేషన్ చేసినట్లయితే 8 సార్లు క్యాన్సిల్ అవుతుంది అప్రాక్సిమేట్గా. 8 56 మరియు 8 3 24, 24 + 3 29. సో 296 దగ్గరికి పోతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 8 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఆప్షన్ బి అవుతుంది. చూడన్నాను. 24 మంది ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలరంటే 9 రోజుల్లో చేయాలి. వారు పనిని ప్రారంభించిన 3 రోజుల తర్వాత, అంటే ఇప్పుడు వీళ్ళే ఉంటే 9 - 3 6 రోజులు చేసేవాళ్ళు. అంటే 24 మంది ఇంకా 6 రోజుల్లో చేసేవారు. అప్పుడు ఏం జరిగిందంట? మరో 8 మంది వచ్చారు. మరో 8 మంది అంటే ఇప్పుడు 24 + 8 ఎంత అవుతుందన్న? 32. అంతేనా? వాడు అడిగింది. వీరంతా మిగిలిన పనిని అని అడిగాడు కాబట్టి సో 8 మూడులు 8 నాలుగులు 32. సో 2 మూడులు 2 రోజులు 9/2. 9/2 అంటే ఎంత అవుతుందన్న? 4.5. సో ఈ క్వశ్చన్ చూసినట్లయితే వాడు అడిగింది 3వ అనుపాతం ఇచ్చాడు కాబట్టి 3వ అనుపాతానికి ఫార్ములా ఏంటన్న? B²/A. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం B²/1 అంటే ఆప్షన్ ప్రకారం తీద్దాం. 21 - 3 2 అండ్ 12 తీస్తే 21 నుంచి 3 పోతే ఎంత అవుతుందన్న? 18. 18² ఎంత అవుతుంది? 324 డివైడెడ్ బై 12. సో ఇది ఎంతకు సమానం అవ్వాలా? 36కి సమానం అవ్వాలా? కాబట్టి 12 రోజులు 24, సారీ చూడన్నాను, 12 3 36 వస్తుంది. ఒక్క నిమిషం నాన్న, సారీ ఇక్కడ కూడా మనం 12 - 3 తీసేయాలి కదా నాన్న, ప్రతి సంఖ్య నుండి అన్నాడు కాబట్టి ఇక్కడ 9 అవుతుంది. సో 9 మూడులు 27, ఇంకెంత మిగులుతుందని అక్కడ 3, ఇది ఒక 2 5 54, 9 6 36 వచ్చిందా లేదా? ఇది ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి, లేకపోతే చాలా టైం పడుతుంది మనకి. నెక్స్ట్ వన్. సో ఒక వ్యక్తి 2 km/h 3 km 3 సమాన దూరాలు ప్రయాణిస్తున్నారని మొత్తం సమయం 52 నిమిషాలు పడుతుంది అన్నాడు. అయితే దూరం ఎంత అన్నాడు కాబట్టి స్పీడ్ ఇంటూ టైం. ముందేం చేద్దామంటే స్పీడ్ కనుక్కుందాం. యావరేజ్ స్పీడ్ కనుక్కుంటే కనుక యావరేజ్ 3 కాబట్టి 2కి 3కి 4కి ఎల్సిఎం కనుక్కుంటే 2 1 2 3 2 రోజులు 2 3 6 6 రోజులు 12. సో 2 12లో ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. మరియు 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అన్న? 12లో 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 4 12లో 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇంటూ 52 నిమిషాలు అన్నాడు కాబట్టి టైం ఎంత? 52 నిమిషాలు / 60.
తీసుకున్నట్లయితే దీని వాల్యూ ఎంత అవుతుందని 6 + 4 + 3 13 అవునా 12 5లు 60 ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా ఇక్కడ చూడండి. సో క్యాన్సిలేషన్ ఏమైనా ఉన్నాయంటే 3 కానీ 13 కానీ క్యాన్సిల్ అవ్వట్లేదు. 3 రోజులు 6 3 5లు 15 156/60 65 రోజులు 130. సో మనకి ప్రశ్న 2 అనేది కామన్గా వస్తుంది అవునా. సో ఇంకెంత మిగులుతుంది 130 పోతే 26 0.5 25 6లు 130 సరిపోతుంది 2.4 వస్తుంది 2.4. సో 156/65. లేదు ఇక్కడ చూడండి క్యాల్కులేషన్ వచ్చేసరికి ఒక్కసారి ఇక్కడ క్యాల్కులేషన్ చూసినట్లయితే ఇక్కడ 13 వచ్చింది. 13తో తీసుకుంటే 13 ఎన్నిసార్లు పోతుంది 13 4 13 4 26 3 4 12 12/5 ఎంత అవుతుంది 12/5 అంటే 5 రోజులు 10.4 2.4 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో ఈ క్వశ్చన్ చూడన్నా ఏ బి మరియు సిలు వరుసగా 5 మీటర్/సెకండ్ 3 మీటర్/సెకండ్ 8 మీటర్/సెకండ్ వారు ఒకే స్థానం నుండి ఒకే సమయంలో రేసును ప్రారంభిస్తారు. కొంత సమయం తర్వాత ఏ మరియు సి మధ్య దూరం 6 మీటర్లుగా కనుగొనబడింది. ఏకి ప్రయాణించిన దూరము సి ప్రయాణించిన దూరం సమానం అన్నాడు కాబట్టి ఏ ఎంత వేగం అంటే 5t. మరి ఇదెంత అంటే 8t. తీసేసుకుంటే 8t - 5t తీసేస్తే ఎన్ని మీటర్ల తేడా వచ్చింది మనకి డిస్టెన్స్ 6 మీటర్ల తేడా వచ్చింది. అంటే 3t = 6 మీటర్స్ అంటే 3 రోజులు 2 మీటర్స్ t = 2 మీటర్స్. t = 2 మీటర్స్ అన్నప్పుడు ఏ మరియు బి మధ్య దూరాన్ని కనుగొనండి అన్నాడు. ఏ మరియు బి అంటే ఏ ఎంత ఉంది ఇది ఎంత ఉంది 5కి 3కి డిఫరెన్స్ ఎంత ఉంది 2 మీటర్/సెకండ్ 2 × 2 సెకండ్స్ కదా 2 రోజులు 4 టైం ఎంత వచ్చింది 2 సెకండ్లు వచ్చింది 2 రోజులు 4 మీటర్లు అంతే కదా 4 మీటర్లు. ఆన్సర్ ఎంత అవుతుందనా 4 మీటర్లు. సో వాడు ఏమన్నాడంటే 20% పెంచాను అన్నాడు కాబట్టి 100 నుంచి 120కి వెళ్తే ఎంత శాతం తగ్గించాలి అన్నాడు. అంటే 20 తగ్గించాలి /120 వేయాలి. అప్పుడు ఎంత అవుతుంది 0 0 క్యాన్సిల్ 2 6లు 1/6 అంటే ఎంత అవుతుంది 16 2/3%. 16 2/3% తగ్గించాలి. సో జాగ్రత్తగా చూడన్నా వాడు ఇక్కడ 2:3 4 ఇచ్చాడు. అంటే టోటల్గా ఇక్కడ ఎన్ని భాగాలు 2 + 3 + 5 ఇది 9 భాగాలు 936. అయితే 4 భాగాలు ఎంత 9 1 9 9 4 అంటే ఇంటూ 104 తీసుకుంటే 400 4 416 ఇది 6 వాట ఇక్కడ వచ్చింది. మరి ఇక్కడ ఏం చేస్తాం అంటే 1/2 1/3 1/4 కాబట్టి 2 3కి కాసా కడితే 2 3 4 కడితే 2 1 2 3 2 6 6 12 12/2 12/3 12/4 ఇలా అన్నా చేయొచ్చు. రివర్స్లో 3 4 12 అన్నా చేయొచ్చు. 6 3 4లు 4 3 అంటే 6:4:3 అంటే ఇప్పుడు 13 భాగాలు 936 అయితే 3 భాగాలు ఎంత. సో 13 7 91 13 7 91 మరియు ఇక్కడ ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది 13 రోజులు అంటే 372 3 రోజులు 6 3 7 21 216 వచ్చింది. ఎక్కడ ఎంత వచ్చింది 416 వచ్చింది. 416కి 216కి గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది. 416 216 తీసుకుంటే 200 రూపీస్. సో ఆన్సర్ ఏమవుతుందంటే తేడా ఎంత వచ్చింది 200 రూపీస్. చూడన్నా వాడు ఇక్కడ అప్రాక్సిమేట్గా అన్నీ ఇచ్చాడు కాబట్టి ముందు అన్ని ఫస్ట్ నెంబర్ కనుక్కుందాం అంతే చాలు మనకి అంతకంటే అవసరం లేదు. కాబట్టి 10 - 5 3 వరుస రాయితీలు అన్నాడు కాబట్టి -10 -5 ప్లస్ 10 × -5 తీసుకుంటే కనుక 100 తీసుకుంటే -15 ప్లస్ ఎంత అవుతుంది 0 0 క్యాన్సిల్ -0.5 అంతేనా +0.5 అంటే 14.5 మళ్ళీ ఏమి ఇచ్చాడు 3.5. సో ముందు ఈ రెండు యాడ్ చేస్తే -14.5 -3.5 అంతేనా. తీసుకున్నట్లయితే ఇక్కడ ఎంత అవుతుంది మైనస్ యాడ్ చేస్తే 3.5 తీసుకుంటే 0 1 18
అంతేనా 18. అయితే దీనికన్నా తగ్గుతుంది కాబట్టి మనకు ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 18 వచ్చింది, ఇక్కడ వాల్యూమ్ 14.5 ఇంటూ 3.5 చేస్తే ఖచ్చితంగా మనకు ఆన్సర్ 18 కన్నా తక్కువ రావాలి. 18 కన్నా తక్కువ ఉన్నది ఇక్కడ ఏ ఆప్షన్ ఉందో చూడండి, 17.4925. ఓకేనా, జాగ్రత్త ఉన్నానా. వాడు అడిగింది 3 సంవత్సరాల తర్వాత అని అడిగాడు కాబట్టి 3 years విల్ బి అన్నాడు కాబట్టి 46,040 ఇంటూ ఎంతో శాతం తగ్గుతుంది అన్నాడు, డిప్రిషియేట్ 5% అంటే 95/100, 95/100, 95/100 తీసుకుంటే 5 19లు 5 20లు, 5 19లు 5 20లు, 5 19లు 5 20లు. చూద్దాం, ముందు ఈ ప్రాసెస్ చేద్దాం. 1 2 3 తీసుకు, అంతేనా, చూస్తాం. నెక్స్ట్ 2 2 2 3 2 2, నెక్స్ట్ 2 1 2 1 2 6 12, నెక్స్ట్ ఏమవుతుంది 2 5 10, 2 8 16. సో ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 9 9 981 9 వచ్చింది, 8 9 72. చివరిలో 2 వచ్చేది ఏముంది, ఇక్కడ ఒకే ఒక నెంబర్ ఉంది. సో ఇలా తీసుకుంటే మీకు సింపుల్గా అయిపోతుంది. ఆన్సర్ బి. చివరి యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 2 ఉంది. లేదు ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తారంటే చాలా టైం పడుతుంది. సరే, ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ ఏం లేదు, 30%/100. ముందు బ్రాకెట్లో, చిన్న బ్రాకెట్లో చేద్దాం. ఇక్కడ ఎంత అన్నాడు, 820% ఆఫ్ 40, మళ్ళీ -28 ఇంటూ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఈ మొత్తానికి కలిపి ఏమవుతుందన్న /100 ఇంటూ ఏమవుతుంది x600 తీసుకున్నట్లయితే మనం ఏమవుతుందన్న, ఇక్కడ 100 ఓవరాల్గా పర్సంటేజ్ అన్నాడు కాబట్టి సో ఈ ఫైనల్గా వచ్చే నెంబర్కి కూడా మనకి ఏమవుతుందన్న 00 క్యాన్సిల్, 00 క్యాన్సిల్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 00 క్యాన్సిల్, అవునా. సో 4 రోజులు 8, 4 8 32, 328 - 28. ఈ వాల్యూ ఎంత వచ్చింది అంటే మనకి 300 ఆల్రెడీ ఇక్కడ 100 పోయింది కాబట్టి ఇంటూ 300 × 6 బై ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 30/100 తీస్తే ఏమవుతుంది, ఓవరాల్గా క్యాన్సిలేషన్ మనకి ఓవరాల్గా ఇప్పుడు 100 క్యాన్సిల్ తీసుకుంటే సో 3 3 9 9 6 54 540. ఓకే, వాడు ఏం మాట్లాడాడంటే HCF ఆఫ్ ది క్యూబ్ 16 క్యూబ్ ఎంత 4096 అండ్ స్క్వేర్ ఆఫ్ 48 అంటే 2304. సో ఈ రెండింటిని గ్యాప్ తీసుకొని చెక్ చేసినా ఆన్సర్ వస్తుంది. లేదు ఇక్కడ ఆల్రెడీ 16 అనేది ఉంది, ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తే 16 ద్వారా క్యాన్సిల్ అయ్యేది ఇక్కడ ఏమున్నాయని చూసుకుంటే లీస్ట్ వాల్యూ ఓకే 256, 512 తీసుకుంటే ఇది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనకి ఆన్సర్ ఏం అవకాశం ఉంటుంది అంటే 256. ఈ రెండిట్లో కామన్గా క్యాన్సిల్ అయ్యేది హైయెస్ట్ ఏంటంటే 256. గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు, క్యాన్సిలేషన్ ఇక్కడ 16 తీసుకున్నాను, ఇక్కడ ఎంత ఉంది 48, దీని వర్గము అన్నాడు కాబట్టి 48 × 48, 48లో ఏముంది 16 ఉంది, 16తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏముంది ఇక్కడ తీసుకుంటే కనుక మనకి 256 ఉంది, కామన్గా క్యాన్సిల్ అయ్యేది తీసుకుంటే. ఈ క్వశ్చన్కి మామూలుగా అయితే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, చూద్దాం. రామ్ మరియు రమేష్ 2 కిలోమీటర్లు పరిగెత్తారు, రామ్ 40 సెకండ్లలో గెలుస్తాడు. ఓకే, రామ్ మరియు నరేష్ 2 కిలోమీటర్ల రేస్లో మరియు రామ్ 650 మీటర్ల తేడాతో గెలుస్తాడు. సో కొంచెం ఇది డీప్గా అనాలిసిస్ చేసినట్లయితే వాడు అడిగిన దాని ప్రకారం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రామ్ బీట్ రమేష్ ఇన్ రేస్ 2 కిలోమీటర్స్ కదా. సో ఎన్ని 40 సెకండ్లు. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, రమేష్ బీట్ నరేష్ ఇన్ రేస్ ఆఫ్ 2 కిలోమీటర్ బై 25 సెకండ్. 25 సెకండ్స్ అనేది తీసుకున్నట్లయితే ఓకే టోటల్గా అంటే వాడు తీసుకుంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది 25 సెకండ్స్కి దీనికి
25 సెకండ్లు ప్లస్ 65 సెకండ్లు వస్తుంది. అంటే ఇది ఎక్కడి నుంచి తేడా వస్తుంది? రాము వచ్చేసరికి ఏమో 2000, నరేష్ వచ్చేసరికి ఇప్పుడు 650 మీటర్లు ముందుగా ఉన్నాడు కాబట్టి 1350 మీటర్లు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది నరేష్ తీసుకున్నట్లయితే స్పీడ్ ఆఫ్ ది నరేష్ ఎంత అవుతుంది మనకి? స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ బై టైం తీసుకుంటే డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ? డిఫరెన్స్ వీళ్ళిద్దరికి 650 మీటర్లు. టైం ఎంత వచ్చింది? 40 ప్లస్ 25 సెకండ్లు, 65 సెకండ్లు. అంటే ఇక్కడ స్పీడ్ ఎంత అవుతుంది? 10 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అయితే టైం టేకిన్ బై నరేష్ టు కంప్లీట్ ద రేస్. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? రామ్ 2 కిలోమీటర్లు పరిగెత్తడానికి పట్టే సమయం అడిగాడు. ఫస్ట్ వీడి ద్వారా తీసుకుంటే మనకు అది వస్తుంది కాబట్టి 2000 మీటర్లు డివైడెడ్ బై 10 తీసుకుంటే 200 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటున్నాం. అలానే ఇప్పుడు 200 మీటర్ పర్ సెకండ్ అన్నాడు కాబట్టి దాంట్లో నుంచి 65 సెకండ్లు తీసేస్తే అంతే కదా, 65 సెకండ్లు తీసేస్తే ఇక్కడ 2000/10 అంటే మీటర్ పర్ సెకండ్, మీటర్ క్యాన్సిల్, సెకండ్ మిగులుతుంది, టైం మిగులుతుంది. 200 సెకండ్స్లో నుంచి 65 సెకండ్లు పోతే 135 సెకండ్స్ అవుతుంది. 135 సెకండ్స్ అంటే 2 minutes 15 సెకండ్ అవుతుంది. 2 minutes 15 సెకండ్ అనేది ఆప్షన్ 4లో ఉంది. ఈ క్వశ్చన్ చేయాలంటే మ్యాక్సిమం మినిమం మీరు 2 సార్లు క్వశ్చన్ చదవాల్సి వస్తుంది. మనకి 20కి 20 చేయకపోయినా పర్వాలేదు, మినిమం 18 క్వశ్చన్లు చేసినా చాలు, గుర్తుపెట్టుకోండి. సో జాగ్రత్త చూడండి. ఒక వస్తువు 2.6 నిమిషాల్లో 15 మీటర్లు పోతుంది. 15 మీటర్లు. తదుపరి 26 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అంతే కదా. 20 కిలోమీటర్ 26 కిలోమీటర్ 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోతుంది. అంటే ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ద హోల్ మూమెంట్ అన్నాడు. ముందు 2600 మీటర్లు అవుతుంది. 26,000 మీటర్లు అవుతుంది. 26,000 మీటర్లు డివైడెడ్ బై 15 కదా, 26015. వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఫస్ట్ ఎన్ని నిమిషాలు? 2.6 minutes అన్నాడు కాబట్టి ఓవరాల్గా తీసుకున్నట్లయితే 2 నిమిషాల 60 అంటే 2.6 అన్నాడు. దీన్ని కన్వర్షన్ చేస్తే 156 సెకండ్లు అవుతుంది. ప్లస్ ఇక్కడేమన్నాడు? 30 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది అన్నాడు. అంటే టైం తీసుకున్నట్లయితే ఓవరాల్గా టైము 36 గంటకి తీసుకున్నట్లయితే 156 సెకండ్లు మరియు ఇది వచ్చేసరికి 3120 అవుతుంది. 3120 అవుతుంది. ఓవరాల్గా ఎంత అవుతుందన్న 3276 అవుతుంది. సో దీని టోటల్ మీటర్స్ని వాడు 3276 సెకండ్స్తో పయనించినట్లయితే ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందని అప్రాక్సిమేట్గా తీసుకున్నట్లయితే 3 7 21 3 8 అవునా, 3 8 ఇక్కడ 3 to 2605 32 కదా. సో నియర్గా తీసుకుంటే కనుక 3032 అవుతుంది. సో మనకి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనకి అప్రాక్సిమేట్గా తీసుకుంటే ఆన్సర్ ఎంత అవుతుందంటే 7.94. ఇది కొంచెం క్యాల్కులేషన్కి ఎక్కువ టైం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. క్యాల్కులేషన్కి ఎక్కువ టైం పడుతుంది. అంటే ఫస్ట్ ఏం కనుక్కాను? టోటల్ డిస్టెన్స్ కనుక్కున్నాను, తర్వాత టోటల్ టైం కనుక్కున్నాను. తీసుకున్నట్లయితే సో దీని ప్రకారం ఉంటే వాడి సగటు వేగం స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది? 7.94. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాడు ఏమన్నాడు అంటే ఎంత వార్షిక వడ్డీ రేటుతో 53 సంవత్సరాలలో 3375 రేట్లో అవుతుంది అన్నాడు. సో 3375 అనేది మనకి 15 యొక్క క్యూబ్. అంటే 100 దాటి ఎంత ఉండాలంటే ఇప్పుడు 50 ఉండాలి. అంటే ఆన్సర్ ఏమవుతుందన్న 50%. లేదు ఇలా చేయకూడదు అనుకుంటే మన క్యాల్కులేషన్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎంత డబ్బు అన్నాడు. ఇది తీసుకుంటే 3.3375 తీసుకుంటే క్యూబ్ రూట్ ఆఫ్ 3.375 తీసుకుంటాం. 1:1.5 తీసుకుంటాం. ఇక్కడ 0.5 పెరుగుతుంది. 0.5/1 × 100 తీసుకుంటే ఎంత అవుతుంది? 0 పాయింట్ పోతుంది, 50%. ఇది డైరెక్ట్గా ఇలా తీసుకుంటాం. 3 years కాబట్టి క్యూబ్ రూట్స్ తీసుకుంటాం. అబ్జర్వ్ చేసినట్లయితే అమ్మను ఒక పనిని 78 రోజుల్లో,
రామ్ అదే పనిని 39 రోజుల్లో చేస్తారంటే ఎల్సిఎం ఎంత వచ్చింది? 78. 78 ఒకళ్ళు 70, 79 రోజులు, దీనికి 2 వచ్చింది. వాడు ఏమన్నాడంటే అమ్మాన్ ఒకవేళ పనిని ప్రారంభించాడు. 39 రోజుల్లో పని పూర్తి అవ్వాలంటే ఎన్ని రోజుల తర్వాత రామ్ అతనితో చేరాలి? 39 ఇంటూ అమాన్ ఎంత ఉంది? 1. అంతేనా? 39 ఇంటూ 1 39. వీడు ఎంత కంప్లీట్ చేశాడు? 39 కంప్లీట్ చేశాడు. ఇంకెంత ఉంటుంది? 39. 39/2. 39/2 అంటే ఎక్కడుంది ఇక్కడ ఆన్సర్? సరిపోయింది. మిగిలింది వీడు చేయాలి కదా. ఒక పెయింటింగ్ విలువ 1,40,000 నుంచి 1,82,000కి పెరిగింది. 1,82,000కి పెరిగింది అంటే ఎంత పెరిగింది? 42,000 పెరిగింది. డివైడెడ్ బై 1,40,000 ఇంటూ విలువలో పెరుగుదల అన్నాడు. 3 సున్నాలు 3 సున్నాలు, ఇదొక 0 ఇదొక 0 క్యాన్సిల్. 14 3 3 ఇంటూ 10 30%. ఓవరాల్గా ఎంత శాతం పెరిగింది? 30%. సో ఇప్పుడు వీడు ఏమన్నాడంటే ఒక స్తూపాన్ని కోణాకారంలోకి మార్చాను అన్నాడు. సో దీని యొక్క ఘనపరిమాణం ఈక్వల్ టు దీని యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది. అంటే πr²h ఈక్వల్ టు 1/3 ఆఫ్ πr²h. అవునా? సో దీంట్లో మనకి ఏ వాల్యూ కావాలన్నాడు? ఇక్కడ 22 పై క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 22.5 ఇంటూ 22.5. ఎత్తు ఎంత అన్నాడు? 24 అన్నాడు. మరి ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడంటే కుడి వృత్తాకారపు ఆకారంలో 36 సెంటీమీటర్ల భూమి వ్యాసార్థం అన్నాడు. 36 ఇంటూ 36. శంకు ఎత్తు కనుక్కోమన్నాడు. అవునా? శంకు యొక్క ఎత్తు కనుక్కో. 0.5 అన్నాడు కాబట్టి 22.5 అంటే 22.5 అంటే 22 44 ప్లస్ 1 45/2 45/2 ఇంటూ 24 ఈక్వల్ టు 36 ఇంటూ 36. చూసినట్లయితే 12 రోజులు 12 మూడులు. అంతేనా? తర్వాత 3 ఎన్నిసార్లు పోతుంది? 3 ఒకట్లు 3 రోజులు. జాగ్రత్త. సారీ నాన్న, 12 రోజులు 12 మూడులు. ఇక్కడ 36 ఉంటుంది. సో 9 ఎన్నిసార్లు క్యాన్సిల్? 9 5 45, 9 4 36. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది. అవునా? ఇక్కడ 2 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ హెచ్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ పైకి వెళ్తుంది 4. 45/2 5, అలానే 4/3. క్యాల్కులేషన్ చేస్తే 2 రోజులు క్యాన్సిల్ అవుతుంది. 3 15. 15 రోజులు 30, 3 5 15. సో ఓవరాల్గా ఇక్కడ మనకి ఓవరాల్ క్యాల్కులేషన్ చేస్తే హెచ్ వాల్యూ వచ్చేసరికి 1/3 ఉంది. సారీ నాన్న, 1/3 ఉంది కదా. సో ఈ వాల్యూ ఉన్నట్టుంది. 12 రోజులు 12, ఇంకా 3 ఉంది కాబట్టి ఓవరాల్ క్యాల్కులేషన్ చేస్తే 30 15 రోజులు. క్యాల్కులేషన్ ఎగ్జాక్ట్గా రానప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటే హెచ్ వాల్యూ 28.125. అంటే దీని ఘనపరిమాణం ఈక్వల్ టు దీని ఘనపరిమాణం. సో ఇక్కడ 1/3 ఉంటుంది, ఆ వాల్యూ తీసుకోలేదు, అందుకే వాల్యూ తేడా వచ్చిందన్న. సో దీని వాల్యూ మొత్తం క్యాల్కులేషన్ చేస్తే మనకి ఓవరాల్గా 28.125. సో వాడు అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాడు ఒకదాన్ని 6% లాభంతో, ఇంకోటి ఎంత శాతం లాభంతో? 12% లాభంతో విక్రయించి ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత శాతం వచ్చింది? 10% వచ్చింది. 12లో నుంచి 10 పోతే 2, 10లో నుంచి 6 పోతే 4, 2 ఒకట్లు 2 రోజులు 1:2 రేషియోలో ఉంది. 3 భాగాలు 1000 కేజీలు అయితే వాడు అడిగింది 6%తో విక్రయించింది. ఒక భాగం ఎంత అని అడిగాడు. 1 × 1000 డివైడెడ్ బై 3, 1/3 కాబట్టి 3333.33. ఓకేనా? సో ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.